హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు డాక్టర్ మహతి గారు, ఎండి ఆయుర్వేద గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రిక్స్. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ శ్రావ్య. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. సో ఇప్పుడు చాలా మంది బాధపడేది డయాబెటీస్. ఎస్, చిన్నపిల్లల దగ్గర నుంచి పేదవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ డయాబెటీస్ గురించి బాధపడుతుంటారు. టైప్ 1 కావచ్చు, టైప్ 2 కావచ్చు. దీని గురించి ప్రతి ఒక్కరూ రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఏం చేయాలి ఏంటి అని. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా దేని గురించి బాధపడుతూ ఉంటారు, ఎలా క్యూర్ చేస్తారు ఒకసారి చెప్తారా? చాలా మంచి టాపిక్ అండి. యాక్చువల్గా దీన్ని ఆయుర్వేదంలో మధుమేహం అంటాం. ప్రమేహాల్లో ఒకటి మధుమేహం అనమాట. యాక్చువల్గా ప్రమేహంలో ఒక 20 టైప్స్ ఆఫ్ మేహాలు ఉంటాయి. అందులో 20లోనూ మేము వాతజ, పిత్తజ, కఫజ అని 3 రకాలు ఉంటాయి అనమాట. సో అందులో ఒకటి మధుమేహం. యాక్చువల్గా ఆయుర్వేదంలో ఏంటంటే డయాబెటీస్కి ఈ మధుమేహం గురించి స్పష్టంగా చరకాచార్య గారు ఒకటి చెప్పారు, ఆడ్యోరోగి అని. ఆడ్యోరోగి అంటే ఏంటంటే రోగి రిచ్ పర్సన్ అయి ఉంటాడు. ఓకే. కానీ ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో ఎవరు పేద ధనిక, పిల్లలు పెద్దలు ఎవరు లేదు, ఆడ మగ ఎవరు లేదు, అందరికీ డయాబెటీస్ అని ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి మనకు అందరికీ తెలిసిందే, లైఫ్ స్టైల్. అసలు మధుమేహం అనేది ఒక డిసీజ్ కాదు, ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో ఎర్లియర్ ఏంటంటే బై ఈవినింగ్ 6:30 బిఫోరే, అంటే సూర్యాస్తమయం కన్నా ముందే భోజనం చేసేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు అది ఆ సిచ్యువేషన్ లేదు. ఎప్పుడో 12 గంటలకు అట్లా తింటున్నారు. పవర్ ఉండడం వల్ల బయటకు వెళ్ళి వచ్చి తర్వాత చాలాసేపు అన్ని వర్క్ చేసుకొని ఇంట్లో మాట్లాడుకొని టీవీస్ చూసి అప్పుడు భోజనం చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ డయాబెటీస్. నేను చాలా మంది పేషెంట్స్లోన నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా మంది మనకి ఈ మధుమేహంతో వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎన్ని గంటలు ఎగుస్తున్నావు, ఎన్ని గంటలు పడుకుంటున్నావు, ఏం తింటున్నావు, ఎలా తింటున్నావు, ఇది చూసుకోము. ఫస్ట్ వెంటనే మనం డ్రగ్స్ పెట్టి అక్కర్లేదండి. ఈవెన్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ అయినా అలోపతి డ్రగ్స్ అయినా ఏది ఇమీడియట్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేయాలి. ఈవెన్ రైతులు పొలంలో పనిచేసే వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అన్నెసరీ మెడికేషన్, యాంటీబయాటిక్స్, ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. చిన్న ఫీవర్ కూడా ఇమ్యూనిటీ బూస్టప్ చేయకుండా బాగా యాంటీబయాటిక్స్ వాడడం, ఈ రాత్రి జాగరణ, ఊరికే వాళ్ళు కూడా లైట్స్ ఉండడం వల్ల అంతా ఎక్కువ తిరుక్కొని ఆ లైట్స్ వల్ల వాళ్ళు మిస్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళ జీవన విధానాన్ని పూర్వం ఎలా ఉండేది పల్లెటూరులో కూడా అది మిస్ అయిపోయింది. అవును. పిల్లలు కూడా, పిల్లలు ఒకప్పుడు 7 గంటల లోపల పడుకునేవాళ్ళు. అవును. ఈవెన్ వాళ్ళు కూడా దే ఆర్ పేరెంట్. ఏంటంటే ఒక పేరెంట్ గా చిన్న పిల్లల్లో మనం చూస్తున్నాం ఎందుకు వస్తుంది అన్నది కూడాను. వాళ్ళు మదర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా డయాబెటిక్ మదర్స్ అవుతున్నారు. ఈ డయాబెటిక్ మదర్స్ యాక్చువల్గా ఆయుర్వేదం ప్రకారం అంటే ప్రెగ్నెన్సీ లెవెల్ ఇద్దరు ద్రౌహృది, తన బిడ్డ, ఇద్దరిని క్యారీ చేస్తున్నప్పుడు ఇమిడియట్ కొద్దిగా లెవెల్స్ ఒక 200-250 అలా ఉంటే ఆయుర్వేదం ప్రకారం అది తప్పేం కాదు. దాంతో షీఈస్ నాట్ ఏ డయాబెటిక్ మదర్. ఓకే. ఆ టైంకి తనకు అవసరం కాబట్టి క్యాలరీస్ తీసుకుంటుంది కాబట్టి వస్తుంది. కానీ దాంతో ఏంటంటే అప్పటి నుంచి నేను డయాబెటిక్ అనుకొని మెడిసిన్స్ యూస్ చేసేసి తన లైఫ్ స్టైల్ మార్చుకోకపోవడం వల్ల సో కంటిన్యూస్గా ఆ డయాబెటిక్ మెడిసిన్స్ వాడడం వల్ల ఇంకా వేరే డిసీజెస్ కూడా వస్తాయి అన్నమాట. చిన్న విషయాలు అన్నమాట, మన ఇంట్లో చేసుకునేవి కొన్ని ఉంటాయి. పసుపు, ఎంత పసుపు యూస్ చేస్తే అది డయాబెటీస్కి, డయాబెటిక్ పేషెంట్స్కి అది అమృతం లాంటిది. ఓకే. ఉసిరికాయ అది నిజంగా అసలు డయాబెటీస్ పీపుల్కి చాలా బాగా ఉంటుంది. అసలు ఒక డ్రగ్ ఉంటుందండి ఆయుర్వేదంలో, నిషామ్లకి అని. నిషా అంటే పసుపు. ఓకే. నిషా సాంస్క్రిట్ లో నిషా అంటే పసుపు, ఆమ్లకి అంటే ఉసిరికాయ. ఈ రెండు చాలా సింపుల్ థింగ్స్. వాళ్ళ ఇంట్లోన ఆ రెండు సమభాగాలుగా చేసుకొని వాడడం వల్ల కానీ, వాటిని యూసేజ్ చేయడం కానీ, మెంతులు యూస్ చేయడం వల్ల కానీ, తర్వాత కాకరకాయ కూడా అని చెప్తారు. ఎస్, బిటర్ గాడ్, కాకరకాయ, కరేలా అంటాం మేము. అది అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆయుర్వేదం ట్రీట్ చేస్తున్నప్పుడు ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, టేక్ సమ్ సజెషన్స్.
అంతేగాని సొంతగా బీట్రూట్ జ్యూస్ తాగేస్తాము, అన్ని పచ్చి తింటాము, దట్ ఈస్ నాట్ కరెక్ట్. వీఆర్ నాట్ యానిమల్స్. మన ఆరోగ్యానికి ఎలాగా అన్నది విఘ్నులైన ఆయుర్వేదిక్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఏ ఫుడ్ ఎలా తినాలి, ఏం చేయాలి, ఆ సజెషన్స్ చేసుకుంటూ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాకింగ్ అలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంత దూరంగా ఉంటూ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మీరు అన్నారు పొలంలో పనిచేసే వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది అంటారు, కానీ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కదా, అంత ఎండలో వర్క్ చేస్తూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఎందుకు వస్తుంది అంటే చెప్తున్నాను కదా, ఊరిలో చాలా చిన్న ఆర్ఎంపీస్ ఉంటారు, వాళ్ళకి తెలియక హై యాంటీబయాటిక్ పెట్టేస్తారు. ఓకే, అవి డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్. వాళ్ళు న్యాచురల్ గా డ్రగ్ ఇండ్యూస్డ్ ఉంటుంది, లైఫ్ స్టైల్ ఉంటుంది. లైఫ్ స్టైల్ వాళ్ళు కూడా మారిపోయారు. నేను చెప్పాను కదా, రాత్రి ఎక్కువసేపు పడుకోకుండా ఉండడం, లేట్ నైట్ ఈటింగ్. నేను పర్సనల్ గా చాలా కేసెస్ లో చూసాను, ఎవరైతే ఈవినింగ్ 6:30కి తిన్నారు వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా బాగా తగ్గుతాయి. ఈవెన్ ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకి డెఫినెట్ గా తగ్గుతున్నట్టు మనం స్పష్టంగా చూస్తున్నాం. వాళ్ళు ఆలోచించాలన్నమాట, నేను ఏం తిన్నాను. బయట ఫుడ్స్ పిల్లలకి ఏంటంటే జంక్ ఫుడ్స్ వల్ల, మెయిన్ పిల్లల్ని జంక్ ఫుడ్స్ వల్ల. ఈవెన్ యంగ్ ఏజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నైట్ ఎక్కువగా ఈ టీవీస్ చూడడం కానీ, ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్స్ వల్ల కానీ, ఈ బ్లూ స్క్రీన్స్ వల్ల కానీ ఎక్కువసేపు తెలివేస్తారు. ఈ ఓల్డేజ్ వాళ్ళు కూడాను టీవీ సీరియల్స్ అని ఏదో ఒక రీజన్ తోని నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టి కరెక్ట్ గా టైమ్లీ 6 to 8 hours స్లీప్ ఉన్న వాళ్ళకి షుగర్ చాలా కంట్రోల్డ్ గా ఉంటది. లేట్ నైట్స్ పడుకునే వాళ్ళకి లేదా అసలు నిద్ర అనేది తక్కువ 6 hours కంటే తక్కువగా ఉండే వాళ్ళకి షుగర్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అంటారా? స్ట్రెస్ వల్ల న్యాచురల్ గా స్ట్రెస్ ఈస్ ద మేజర్ కాజ్ ఫర్ డయాబెటీస్. ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే సరిగ్గా నిద్రపోరు, లేకపోయినా ఏదో ఎంగేజ్మెంట్ తో అయినా నిద్రపోరు. ఈ 2 రీజన్స్ వల్ల కూడాను డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.